సో, అంత ఆ ర్యాపో ఒకళ్ళతో బిల్డ్ చేసి, అది మెయింటైన్ చేసే అంత అది లేదు నాలో. సో, అంత లేదు ఎవరితో. బిఫోర్ వి వాంట్ టు క్లోజ్ దిస్ బ్యూటిఫుల్ కన్వర్జేషన్, ఒక్కసారి ఆ ఓల్డ్ ఫ్రెండ్స్ 'నిర్మల కాన్వెంట్‌లో' ఒక పక్క రోషన్, సుమ గారి కొడుకు రోషన్, మరో పక్క మీరు. అందులో ఒక సీన్ పెర్ఫార్మ్ చేశారు మీరు. సో, అది ఫాదర్స్‌కి బాగా ఇష్టమైంది. చాలా నేచురల్‌గా ఉంటుందది. సో, ఆ టైం నుంచి ఇప్పుడు మీ ముగ్గురు కూడా యాక్టర్స్‌గా బాగా స్ట్రగుల్ అవుతున్నారు. మళ్ళీ ఎప్పుడన్నా మధ్యలోని డిస్కషన్స్ గాని ఎప్పుడన్నా మీట్ అయ్యే ఛాన్స్ వచ్చిందా 'నిర్మల కాన్వెంట్' తర్వాత? లేదు అసల. అంటే 'రామ్‌నగర్ బన్నీ' అప్పుడు ఇద్దరితో ఒకసారి ఒక ఫోన్ కాల్ మాట్లాడాను. ఓకే. ఆ రిలీజ్ టైమ్‌లో. ఆ రోషన్‌తో మాట్లాడా, ఈ రోషన్‌తో మాట్లాడా. అంతే పెద్దగా అంత జాన్ జిగిరి జపక్స్ ఏం గాదు. మామూలుగా జస్ట్ హాయ్ బాయ్ వరకే ఉంటాము. నాట్ సో క్లోజ్ ఫ్రెండ్స్ బట్ యాహ్! వి ఆహ్, 'మోగ్లీ', 'బాబుల్గం' 2 థియేటర్‌లో చూసాను నేను. హ్మ్. 'చాంపియన్' నాకు కుదరలేదు. ఓకే. 'పెళ్లి సందడి' చూసాను థియేటర్‌లో. ఆహ్, యాహ్! నేనైతే ఫాలో అవుతా వాళ్ళవి. ఓకే. అండ్ పర్సనల్లీ నాకు రోషన్ కనకాల యాక్టింగ్ బా నచ్చుతది. హ్మ్. హ్మ్. మంచి ఇంటెన్స్‌గా మంచిగా యాక్టింగ్ మంచిగా చేస్తాడు. చాలా బాగా చేస్తాడు. రోషన్ మేకా గురించి ఇంకా అసలు అందగాడు చాలా. సూపర్ మిల్కీ బాయ్. సో, లైక్ గర్ల్స్ అందరికి డ్రీమ్ బాయ్ హ్మ్. టైప్‌లో లుక్స్ ఉంటాయి. సో, వీళ్ళిద్దరు ఎప్పటికైనా పెద్ద హీరోలు అవుతారు. యాహ్! 100% యాహ్! నో డౌట్. మీ ముగ్గురికి ఒక కామన్ పాయింట్ ఉంది. ముగ్గురు కూడా జస్ట్ 2 ఫిల్మ్స్ తీసి రెడీగా ఉన్నారంతే. ఆయన 'చాంపియన్', 'పెళ్లి సందడి', ఈయన 'మోగ్లీ', 'బబ్లుగం', మీరు 'బరాబర్ ప్రేమిస్తా', 'రామ్‌నగర్ బన్నీ'. అవును. యాహ్! అందరం ముగ్గురం సేమ్ ఏజ్. నాకు తెలిసి మీ ముగ్గురమే అనుకుంటా సేమ్ ఏజ్ యాహ్! హీరోస్. అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్‌లో అంతే. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరు. మీరే. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇంకొక 5 ఇయర్స్‌లోని మీరిప్పుడు టైర్ 1, టైర్ 2 అంటారు గదా! సో, మీరు అందులోకి ఎంటర్ అవుతారు. టైర్ 5ఆ? ఏదైనా సిల్లీగా అనిపించిందా బ్రో? ఆడియన్స్ మాట్లాడుకున్నవి ఏమన్నా ఇలాగా ఆ! టైర్ 5లు, టైర్ 2లు గాని, వీళ్ళ మార్కెట్‌లు గాని, హ్మ్. సినిమాలు గాని, ఇలా ఏమన్నా విన్నప్పుడు ఏమన్నా ఏంటి మరి ఇంత సిల్లీగా ఉంది తెలుగు ఇండస్ట్రీ అన్నట్టు. అదే చాలా ఉంటాయి అలాగా. ఏమన్నా ఎన్నని చెప్తాం మనం. మాక్సిమం ఆ ట్విట్టర్ వార్స్ గాని, ఫ్యాన్ వార్స్ గాని అవన్నీ సిల్లీయే కదా బ్రో! అసల అంత టైం ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు ఆళ్ళు. పాపం హ్మ్. గుడ్డలు చించేసుకొని అంత లైఫ్‌లో పని పాట అన్నీ పక్కన పెట్టేసి అసలు క్రేజీ పీపుల్ అనిపిస్తారు నాకు. పాపం మంచోళ్ళు. ఏం చేస్తాం?